యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి గడిచిన నెల ఆగస్టు నెలలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము చాలా మంది జీవితాలలో నెరవేర్చబడింది. నేనే మీకు సహాయము చేసేదను అని ఆగస్టు నెలలో దేవుడు వాగ్దానాన్ని చేసి ఆ వాగ్దానము అనేకుల జీవితాలలో దేవుడు నెరవేర్చాడు. మరి ఆగస్టు నెల అంతటి కూడా ప్రభు ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో వ్యాధులు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వాటన్నిటి నుండి కూడా ప్రభు మనల్ని కాపాడి ఎంతగానో మన కోసము దేవుడు అనేక సార్లు భద్రపరిచాడు. తన రెక్కల కింద మనల్ని కప్పి తను మనకు ఆశ్రయ దుర్గమై కాపాడుకున్నాడు. అందును బట్టి నిండు మహిమ కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెల దేవుడు మనకు దయచేశారు. ఈ 1 తారీఖున ప్రభు ఈ నెల కూడా ఒక వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను బాధించేవారు, నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను ఏడ్పించేవారు, నీ జీవితాన్ని అవమానపరిచేవారు, అనేక రకాలుగా కృంగదీసేవారు నీకు దూరం అయిపోతారు. నిజమే, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరు నిన్ను దుఃఖ పెడుతున్నారో, ఎవరు నిన్ను ఇరుకులలో ఇబ్బందులలో నెట్టేస్తున్నారో, అవమానకరంగా మాట్లాడుతున్నారో వారందరూ నీకు దూరం అయిపోతారు. రెండవదిగా ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు అక్కరే లేదు, భయపడాల్సిన అవసరం లేదు, భీతి నీ దగ్గరికి రాదు. భీతి అనగా భయం. అది ఏ రకమైన భయమైనా సరే, ఎలాంటి భయమైనా సరే. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా భయపడుతూ, భయానికి లోనైపోతూ, అనారోగ్యాలపై వ్యాధుల పాలైపోతున్నారు. చాలా మంది కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి సహోదరి సహోదరుడా, భీతి అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక వ్యక్తి పగులు ఇంచుమించు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు, ఎక్కడైనా తిరగగలుగుతాడు. కానీ అదే వ్యక్తి మధ్యరాత్రి పూట వెళ్ళగలుగుతాడా? ఎందుకంటే భయం. కారణం చీకటి. చుట్టుముట్టు ఎక్కడ వెలుగు జాడ కనబడదు, ఏ మనిషి జాడ కనబడదు. పైగా కాస్త అరుపులు, చీకటి అరుపులు. ఈ అరుపుల ద్వారా చుట్టుముట్టు చీకటి ఉండడం వల్ల, మనుషుల ప్రభావం ఒక్కరు కనబడకపోవడం వల్ల మనిషి భయానికి, భీతికి భయపడిపోతున్నారు. అదో రకమైన భయం అయితే మరో రకమైన భయం ఏంటో తెలుసా అండి? ఇదిగో ఎప్పుడు ఎవరు మీదొచ్చి పడతారా, ఇదిగో మనం చేసిన అప్పులు కట్టలేక అప్పులోళ్ళు మీదొచ్చి పడతారని దాక్కుంటుంటాం, భయపడుతుంటాం. వారికి కూడా కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు, నేను బాధించేవారు నీకు దూరం అవుతారు, నేను భయపెట్టే వాళ్ళు నీకు దూరం అవుతారు, నీకు భయాన్ని తెచ్చిపెట్టేవారు ప్రతి ఒక్కరు నీకు దూరము అవుతారు. మూడవది ప్రభు ఏమంటున్నాడంటే, భీతి లేదా భయము బాధించేవారు మరలా నీ వద్దకు రానే రారు. వాస్తవం సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే మరలా అవి నీ వద్దకు రావు. అవి మరలా నీ వద్దకు వస్తున్నావంటే నీలో ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా, నీలో దేవునికి ఎక్కడో అయిష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టే అవి మరలా నీ మీదికి వస్తూ ఉన్నాయి. అవి నీ మీదికి రాకూడదంటే మొదటగా చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మరొకసారి చూడండి. నువ్వు నీతి గల దానివై స్థాపించబడాలి.
నిన్ను బాధించేవారు నీకు దూరం అవ్వాలంటే, నిన్ను ఏడిపించేవారు నీకు దూరం అవ్వాలంటే, భయం నీకు నీ దరికి రాకూడదంటే, భీతి నీ దగ్గరికి రాకూడదంటే, మరలా భయం నీ చెంతకు రాకూడదంటే నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ప్రభు ఎదుట కనబడాలి, ప్రభు ఎదుట నడుచుకోవాలి, ప్రభు ఎదుట ప్రవర్తించాలి. అప్పుడే నేను బాధించేవారు దూరం అవుతారు, భయం నీ దగ్గరికి రాదు. ఏ సమయమైనా ఎలాంటి సందర్భమైనా ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు. ఆలోచించు సహోదరి సహోదరుడా, ఈ సెప్టెంబర్ నెల ఇస్తున్న వాగ్దానం నీకు. భయపడక్కర్లేదు. బాధించేవారు దూరం అవుతున్నారు, కష్టపెట్టేవారు దూరం అవుతున్నారు, నశింప చేయాలని, ఆపద కలగ చేయాలని, ఇంకా అనేకులుగా నిన్ను కృంగదీయాలని, నువ్వు బాగా ఫలిస్తుంటే నీ ఫలభరితమైన జీవితాన్ని చూసి ఓర్వలేనటువంటి వారిని నీకు దూరం చేయబోతున్నారు. దయ్యాలు కానీ, పిచాచులు కానీ, మంత్రతంత్ర శక్తులు కానీ, అప్పులు కానీ, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఎలాంటి భయపడుతున్నావో అలాంటి భయాన్ని కూడా ప్రభు నీకు దూరం చేయబోతున్నాడు. అవి మరలా నీ దగ్గరికి రాకోకుండా ప్రభు నిన్ను చేయబోతున్నాడు, నీ చుట్టూ కంచె వేయబోతున్నాడు. అలా జరగాలంటే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడాలి. బహుశా ఈ రోజుల్లో చాలా మంది కూడా క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ నీతిమంతులు కారండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ నీతిమంతురాలుగా పిలవడం కాదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? క్రైస్తవులు అనిపించుకుంటున్నాం, క్రైస్తవులు అనే పేరు ఉంది, కానీ మందిరానికి వెళ్తున్నాం, సంఘానికి వస్తున్నాము, ప్రార్థించుకుంటున్నాము, సహవాసంలో ఉంటున్నాము, సహకారిగా ఉంటున్నాము, సహాయాన్ని చేస్తున్నాము. కానీ నువ్వు నీతి తప్పి జీవిస్తుంటే ఎలా దేవుడు నిన్ను ఒప్పుకుంటాడండి? నువ్వు నీతిని విడిచి జీవిస్తుంటే ఎలా నిన్ను మెచ్చుకుంటాడండి? అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటో ఆలోచించండి. నీతి అంటే ఎదుటి వారికి నీ లోపట ఏ లోపం కనబడకోకుండా, నీ లోపట ఏ తప్పు కనపడకోకుండా నిన్ను చూడగానే ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇది జీవితం అంటే, ఇలా బ్రతకాలి, ఇలా కరెక్ట్గా ఉండాలి అని ఎదుటోడు నిన్ను చూచి నేర్చుకోవాలి, పక్కన వారికి చెప్పాలి. అది నీతి. ఈరోజు నీతి కథలు ఉన్నాయి. ఈరోజు నీతిగా జీవించే ఎంతో స్టోరీలు ఉన్నాయి, కానీ కథలు వింటున్నాం, స్టోరీలు వింటున్నాం, కానీ ఆ కథలులాగా మిలిగిపోతున్నాయి. కానీ ఆ నీతికరమైన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం, నీతిగా బ్రతకలేకపోతున్నాం. ఎదుటి వారికి మాదిరికరమైన సాక్ష్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి వస్తున్నావు, క్రైస్తవుడిగా పేరు పొందుకున్నవే తప్ప నీతిని అనుసరించి నడవడం లేదు. నీతిని అనుసరించి నడవాలంటే ఆ నీతి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. మరి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నీతి అంటే ఇదిగో ఇలా దేవుని ఎదుట దొరుకుతుందని. దేవుని సంఘానికి వస్తే, దేవుని సన్నిధికి కూడుకొని వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, ఆదివారం పూట జరిగే ఆ యొక్క పునరుత్థానపు ఆరాధనలో పాల్గొంటే, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, ఇలా పలు రకాలుగా ప్రార్థన కూడికలు పెట్టినప్పుడు ఆ ప్రార్థన కూడికలలో నువ్వు పాల్గొని అక్కడ నిలుచున్నటువంటి కాపర్లు లేదా దైవ సేవకులు ఎవరైతే ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారో ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారం అనుసరించినప్పుడు నువ్వు నీతిగా జీవించగలుగుతావు, మాదికరమైన జీవితాన్ని బ్రతకగలుగుతావు. నిన్ను చూస్తే నిజమైన క్రైస్తవుడు, నీతిమంతుడు, నీతిమంతురాలు అని అనిపించుకుంటావు. ఒకటి, నేను బాధించేవారు దూరం అవ్వాలంటే, కష్టపెట్టేవారు దూరం అవ్వాలంటే, భయపట్టేవారు దూరం కావాలంటే, మరలా కష్టాలు, నష్టాలు, భయం అవన్నీ తిరిగి నీ వద్దకు రాకూడదంటే, మొదటగా నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా, మాదిరికరమైన జీవితం, నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారినప్పుడే దేవుడు నీ పట్ల ఈ సెప్టెంబర్ నెలలో వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. రెండో విషయం ఏంటో తెలుసండి? రెండో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే దావీదు రాసినటువంటి 91వ కీర్తన 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటగా దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడంటే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండమన్నాడు. రెండవది ఎలా ఉండమన్నాడంటే ఆయన నీడకు నువ్వు రావాలి. రెండవదిగా నీవు ఆయన నీడ చెంతకు రావాలి. ఆయన నీడలో నువ్వు బ్రతకాలి. ఆయన సన్నిధిలో నువ్వు వెలుగుతూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. ఈరోజు చాలా మంది భర్త నీడ కోరుకుంటుంటారు, పిల్లల నీడ కోరుకుంటుంటారు, రాజకీయ నాయకుల నీడలు కోరుకుంటుంటారు. బలగము, బలము, ధనము ఇవన్నీ నీడలు ఉంటే మేము బ్రతకగలుగుతామని ఆ నీడ కింద, ఈ నీడ కింద, ఆ చెట్టు కింద వాటి కిందికి వెళ్తున్నామే తప్ప దేవుని సన్నిధికి రావడం లేదు. సహోదరి సహోదరుడా, ఆలోచించండి. నువ్వు బ్రతకాల్సింది నీ భర్త నీడలో కాదు, నువ్వు బ్రతకాల్సింది నీ భార్య నీడలో కాదు, నువ్వు బ్రతకాల్సింది బలగమో బంధువుల కిందనో కాదు. మరి ఎవరి నీడలో బ్రతకాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీడలో బ్రతకాలి. ఆయన మాత్రమే నిన్ను కాపాడగలుగుతాడు, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు, ఆయన మాత్రమే నిన్ను బాధించే వారిని దూరం చేస్తాడు, ఆయన మాత్రమే నీ కష్టాలు తొలగిస్తాడు, వ్యాధులు తీసివేస్తాడు, నష్టాలు తొలగిస్తాడు. భయం లేకోకుండా, భీతి లేకోకుండా ధైర్యం కలిగి ప్రభు ఎదుట జీవింప చేస్తాడు. నువ్వు కోరుకోవాల్సింది మొదటగా దేవుని యొక్క నీడ, దేవుని యొక్క ఆశ్రయము. అంటాడు, ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, ఆయనే నా ఆశ్రయము, నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను అని చెప్తున్నాడు భక్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా ఆయన నీడలో జీవిస్తే, ఆయన ఆశ్రయాన్ని నువ్వు పొందుకోగలిగితే, ఆయన రెక్కల కింద నువ్వు ఒదిగితే ప్రభు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెల వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చుతాడు. ఈ సెప్టెంబర్ నెల వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. మరొక్కసారి చెప్తున్న సహోదరి సహోదరుడా, ఈ సెప్టెంబర్ నెల వాగ్దానము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఏంటో తెలుసా? నిన్ను బాధించేవారు, నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను ఇరుకులు పెట్టేవారు, నిన్ను ఇబ్బంది కలిగించేవారు, నీతో ఇంకా అనేక రకాలుగా భయము, భీతి కలిగించేవారు నీకు దూరం అవ్వును గాక. అలా దూరం అవ్వాలంటే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ప్రభు ఎదుట కనబడాలి. ఆయన సన్నిధిలో, ఆయన నీడ కింద నువ్వు బ్రతకాలి, ఆయననే నువ్వు నమ్ముకోవాలి. అప్పుడు ఈ సెప్టెంబర్ నెల వాగ్దానం తప్పక మీ నిజ జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమెన్, ఆమెన్. దయచేసి తీర్మానించుకున్న వారు మీకోసం ఈ సెప్టెంబర్ నెల వాగ్దానం నెరవేర్చడానికి ప్రార్థిస్తున్నాను. కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభువా. అయ్యా, గడిచిన ఆగస్టు నెలలో వాగ్దానం చేశావు, గడిచిన నెలలో ఆగస్టులో ఎన్నో వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం నెరవేర్చావు. మరి సెప్టెంబర్ నెల కూడా శ్రేష్టమైన వాగ్దానం మా కొరకు చేసి పెట్టావు నా తండ్రి. ఈ వాగ్దానం కూడా మా జీవితాలలో నెరవేర్చమని కోరుతున్నాను. నిజమే, మమ్మల్ని బాధించేవారు, కష్టపెట్టేవారు, నష్టపెట్టేవారు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టేవారు ప్రతి ఒక్కరిని కూడా మా నుండి దూరపరచమని కోరుకుంటున్నాను. ప్రభువా, మమ్మల్ని నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చండి అయ్యా. నీ రెక్కల నీడలో మేము ఒదిగి అణిగి మణిగి ఉండేటట్టుగా కృప చూపించమని కోరుకుంటున్నాను. ఎవరైతే బాధింపబడుతున్నారో ఆ బాధలన్నీ, ఇరుకులన్నీ, ఇబ్బందులన్నీ యేసు నామంలో ఈ సెప్టెంబర్ నెలలో దూరం అవునుగాక. విశ్వసించిన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవా, మరొక్కసారి దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడు మీ జీవితాలలో ఈ సెప్టెంబర్ నెల వాగ్దానం తప్పక నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్.